సో నిన్న మొదటి వరకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణరాజు అందరూ అయిపోయారు. సో ఇప్పుడు విడుదల రజనీకి రంగం సిద్ధం అయిపోయింది. సో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఆమెనే అంటున్నారు. సో ఆమె విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇక్కడ హైటెక్ సిటీలో నాటిన మొక్కే కదా, బాగుంది. ఆ మేకప్ కిట్లు అవి సరి చూసుకోమ్మా, కొంచెం అందంగా కనపడేలాగా జైలు కూడా పరిశుభ్రంగా తయారు చేస్తారు, మీతోనే చేపిస్తారు పని. తప్పనిసరిగా మీరు చేసిన ఘోరాలు నేరాలు ఖచ్చితంగా బయటపడతాయి. నీ అహంకారపూరిత మాటలు తొందరలోనే నీకు బడిత పూజ ఉంది తల్లి. ఎందుకంటే అక్కడ చాలా ఘోరం చేసిన కాన్స్టిట్యున్సీలో చాలా మంది చెప్పుకున్నారు. అప్పుడు అసలు రౌడీజం మామూలుగా లేదంటే వాళ్ళది. భూ కబ్జాలు కానీ లాగేసుకోవడం, మళ్ళీ చిరునవ్వు నవ్వడం. అన్నా జగనన్న నువ్వు చాలా మంచోడు అంటన్నా అని పోవడం. మళ్ళీ రెండోసారి జగనన్న నిన్ను దేవుడు అంటున్నారన్నా. ఇవన్నీ వీళ్ళంతా లేడీస్ ఇలా బయలుదేరారు. అన్నా జగనన్న నీ గురించి ప్రతి ఇంట్లో గుడి కట్టేశారన్నా అని ఆయన ఎవరిని కలవకుండా వీళ్ళంతా ఆయన గుడి కట్టేశారు. అంటే ఏం కట్టారు, ఆయన చుట్టూరు గోడ కట్టేశారు. గోడ కట్టేసి ఈ అవతలమ్మో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు గోడ కట్టారు, విడుదల రజని రోజా గోడ కట్టేశారు. ఇంకా ఎవరిని కలవడానికి లేదు. అన్నా జగనన్న అని చెప్పి భజన చేసుకోవడం అనమాట. భజన చేస్తూ విపరీతమైన దోపిడీ చేసినప్పుడు ఈవేళ తప్పదుగా అరెస్ట్. దోపిడీ బయటపడితే తొక్కు లోపలేస్తారు. ఇప్పుడు మెయిన్ గా మన స్టోన్ క్రషర్ ఆ ఇష్యూలో అరెస్ట్ చేస్తున్నారని తెలుసు. ఒక 5 కోట్లు అడిగిందంట, వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు. వాళ్ళ పిఏ గానీ జాషువా అనే వ్యక్తి అందరూ కూడా పంచుకున్నారంట. సో ఇట్లాంటి ఘోరాలు చేసిన వ్యక్తి ఒక అంటే వాల్యూ గల పొజిషన్ లో ఉండి ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆమె దోపిడీ ఎలా ఉందంటే ఈ స్టోన్ క్రషరే కాదు, అసలు ఇప్పుడు ఎంత తవ్వే కొద్ది కుట్టలు బయటపడుతుంటాయి నిధులన్నీ కూడా. ఆమె ఎంత ఘోరాతి ఘోరంగా దోసేసి సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టేసుకున్నారు వీళ్ళంతా. ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అప్పుడు తీసుకెళ్లి తల్లికి మంచిగా షాప్ చేసి ముఖానికి మేకప్ వేసి అలా కూర్చోబెడతారు జైలు. జైలు వేసిన తర్వాత ఏమన్నా బ్యూటీ పార్లర్ కానీ బ్యూటీషియన్ పిలుస్తుండొచ్చా జైల్లోకి? ఖచ్చితంగా పిలుచుకుంటారు కదా. ఇప్పుడు అడగల ఎవరు వల్లభనేని వంశీ, నాకు బెడ్ లేదు, అదనపు వస్తువులు, నాకు ఏసీ కల్పించండి, రూమ్ కల్పించండి. ఈ కోరికలు కొంతమ కోరికలు ఈ దొంగలంతా దోసేసి రౌడీజం చేసేసి గుండాయిజం చేసేసి ఈవేళ బాధపడుతుంటే వాళ్ళని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, రెడ్ బుక్ ఓపెన్ చేశారు అంటూ ఎంతవరకు కరెక్ట్? అంటే దోపిడీని సమర్థిస్తారు, ఉచ్చరీషాలు లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుని తిడుతుంటే వాళ్ళని ఎవరిని ఇవ్వకుండా సమర్థిస్తాడు. వాడిని జైలుకి తీసుకెళ్తే ఈయన వచ్చి పరామర్శిస్తాడు. అంటే నీ సంస్కారం ఏమిటి? అంటే తప్పు చేసిన తప్పు అని చెప్పవన్నమాట. నీకు భజన చేస్తే వాడు ఏ పని చేసినా నువ్వు అలా చూస్తూ ఇలా దేవుడు పరమాత్మలాగా ఇలా చేయి ఊపుతూ ఉంటావా? ఇలాగా ఎందుకంటే ఈ ఘోరం ఒక్కొక్కరు ఇలాగా చాలా మందికి అసలు ఆంధ్రప్రదేశ్ని ఘోరాతి ఘోరంగా దోసేశారు. ఈ పథకాలు, ఉచిత పథకాల పేరుతో, సంక్షేమం పేరుతో మొత్తం నాశనం చేసి పాడేశారు. మరి ఈవేళ అనుభవించక తప్పదు. రేపు ఇప్పుడు పాపం పెరిగిపోతే పరమాత్ముడు కూడా చూస్తూ ఊరుకోలేడు. అలాగా పాపం పెరిగే కొద్దీ దొరికిన వాడు ఎవడో కూడా తప్పించుకోలేడు. అది ఆడదైనా మగాడైనా ఇది మాత్రం శిక్ష అనుభవించక తప్పదు.